చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధానిగా వెళ్ళే అవకాశాలున్నాయి. నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెడతారు. ఈ ప్రచారం ఎంతవరకు వచ్చినట్లు? ఈ ప్రచార ఫలితాలు చంద్రబాబు నాయుడు గారికి నివేదిక రూపంలో ఏమైనా చేరాయా? జనాలు ఈ ప్రచారం మీద ఏమనుకుంటున్నారు అని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా నివేదికలు తెప్పించుకున్నారా? బహుశా ఇది బ్యాక్ ఫైర్ అయ్యే విధంగా అనిపించిందా? అందుకేనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం, జనసేన టీడీపీ మధ్య చిచ్చు పెట్టేకి ప్రచారం వీళ్ళు చేస్తూ ఉన్నారు అని టీడీపీ సోషల్ మీడియా ఎదురుదాడి చేయడం వెనక ఈ ప్రచారం ఫలితాన్ని ఇవ్వడం లేదు అని చెప్పేవైనా టీడీపీ క్యాంపు భావిస్తూ ఉందా? ఎందుకంటే అసలు ఈ ప్రచారం మొదలుపెట్టింది వైసీపీ కాదు. వైసీపీకి ఏం అవసరం అన్నది ప్రశ్న. అండ్ ఈ డిబేట్లు పెట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీ ఆస్థాన ఛానల్. ఆ ఛానల్లో డిబేట్ నడిపారు. అక్కడే కదా ఇది స్టార్ట్ అయింది. బేసిక్గా తెలుగుదేశం పార్టీ అయినా చంద్రబాబు గారైనా స్ట్రాటజీ ఏంటి? వాళ్ళు ఏదైనా ఒక ప్రచారాన్ని జనంలోకి పంపిస్తారు. పాజిటివ్ ఉంటే అది మాకనైతే అని చెప్పి ఓన్ చేసుకుంటారు. నెగిటివ్ ఉంటే ఇది మా మీద వాళ్ళు చేస్తున్న ప్రచారం, వాళ్ళ ప్లాను, వాళ్ళ కుట్ర ఏదో అంటూ ఉంటారు. బహుశా ఇప్పుడు ఈ విషయంలో కొన్ని అలాగే జరుగుతూ ఉన్నట్లుంది. ఇప్పుడు పూర్తిగా ఇదంతా వైసీపీ చేయిస్తున్న ప్రచారంగా టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుండడానికి కనుక గమనిస్తే ఇదేదో వ్యవహారం చెడిందేమో అనిపిస్తుంది. అంటే జనంలో అంత పాజిటివిటీ రాలేదేమో అనిపిస్తుంది. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధానిగా వెళ్ళాలి అనుకున్నా కేంద్రంలో అవకాశం ఇవ్వడానికి ఎవరు లేరు, వాళ్ళు సిద్ధంగా లేరు. ఇప్పుడేమి చంద్రబాబు నాయుడు గారి కేంద్రాన్ని శాసించే పరిస్థితుల్లో లేరు, శాసించే పరిస్థితుల్లో ఖచ్చితంగా లేరు. ఆ కేంద్రంలో ఏమో ఉప ప్రధాని మరొకరికి ప్రియారిటీ ఇస్తే ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. ఆ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో మంచి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ ఫోటోలకు ఎవరైనా అడ్డం పడితేనే దుబ్బెత్తుంటారు, పా అని పక్కకు జరుపుతూ ఉంటారు. ఢిల్లీలో ఉండే ప్రభుత్వ పెద్దలు వాళ్ళకు ఫోటోకి అడ్డు వస్తేనే అట్లాంటి పక్కన ఉప ప్రధాని చేరేసి కూర్చోబెడతారు. అది కూడా వేరే పార్టీ వాళ్ళని ఇంపాసిబుల్. మరెందుకు ప్రచారం చేశారు అంటే చూద్దాము ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అని కావచ్చు. సో ఆ ప్రచారం కనుక సక్సెస్ అయ్యేటట్లయితే లోకేష్ గారిని సీఎం సీట్ మీద కూర్చోబెట్టడం ఏమైనా ఈజీ అవుతుందని చెప్పి వాళ్ళు భావించారేమో తెలియదు. మొదట మంత్రివర్గాన్ని విస్తరించి తర్వాత లోకేష్ని సీఎం చేసి ఏకంగా జూన్లో వచ్చే రాజ్యసభ స్థానంలోనే చంద్రబాబు గారు రాజ్యసభకి వెళ్తారని కానీ టీడీపీ మీడియానే ప్రచారం చేసింది. నిజం చెప్పాలంటే ఇది వైసీపీకి సంబంధించి వాళ్ళ సొంత మీడియాలో కాకుండా అన్నిట్లోనూ వచ్చింది. ఇది వైసీపీ వాళ్ళ మీడియాలో కాకుండా అన్నిట్లోనే ఈ న్యూస్ వచ్చింది. ఇప్పుడేమో ఆశ్చర్యకరంగా టీడీపీ వాళ్ళు ఇదంతా వైసీపీ చేస్తున్న ప్రచారం అంటారు. ఎందుకనంటే టీడీపీ జనసేన ఎడగొట్టేకి. అంటే చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్తే టీడీపీ జనసేన బంధాలు విడిపోతాయా? దాని ఉద్దేశం నారా లోకేష్ గారి నాయకత్వాన్ని జనసేన అంగీకరించదు అన? మరి ఏం ప్రచారం చేస్తున్నారో, లేకుంటే వీళ్ళు చేస్తున్న ప్రచారం ఉద్దేశం దాని అర్థమైన వీళ్ళకి అర్థమవుతుందో లేదో అర్థం కావడం లేదు. టీడీపీ జనసేనను విడగొట్టేకి చంద్రబాబు గారు ఉప ప్రధాని అనే ప్రచారం చేస్తున్నారు అంటే అందులో అర్థం ఏముంది? ఆయన ప్రచారం చేసింది టీడీపీ ఆస్థాన ఛానల్ కదా, మొదలుపెట్టింది వాళ్ళే కదా, అందులో పార్టిసిపేట్ చేసింది కూడా వాళ్ళ మనుషులే కదా. ఇప్పుడేమో కాదు వైసీపీ అని చెప్పి వాళ్ళ మీద దొప్పేసి ఈ టాపిక్ ఇక్కడితో ఆపేస్తారు. బహుశా ఏం ప్లాన్లు ఉన్నాయో, ఎలా ఎగ్జిక్యూట్ చేసి ముందుకెళ్తారో క్లారిటీ లేదు. కానీ అంటే లోకేష్ గారిని కనుక సీఎం సీట్ మీద కూర్చోబెట్టి చంద్రబాబు గారు ఏం చేస్తారు అన్నది దాని మీద క్లారిటీ లేదు. బహుశా చంద్రబాబు గారు కూడా ఇప్పటికిప్పుడు క్లారిటీకి ఏమైనా రాలేకపోతున్నారా? ఉగాది వరకు అయితే ఫస్ట్ వేచి చూడాలి, తర్వాత పరిస్థితులు పరిణామాలు ఏమైనా కాసింత క్లారిటీ వస్తాయేమో.